రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మిస్ అయ్యారని తెలుస్తోంది. 4 రోజులుగా అసీం మునీర్ జాడలేదు. కాకుల్లో జరిగిన పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ ప్లాస్టిక్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మిస్ అయ్యారని తెలుస్తోంది. 4 రోజులుగా అసీం మునీర్ జాడలేదు. కాకుల్లో జరిగిన పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ పాసింగ్ అవుట్ పరేడ్లోనూ అసీం మునీర్ కనిపించలేదు. అయితే అసీం మునీర్ హాజరైనట్లు పాకిస్తాన్ పీఎంఓ మాయ చేసే ప్రయత్నం చేసింది. పాకిస్తాన్లోనూ అసీం మునీర్పై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నాడంటూ పోస్టర్లు కనిపిస్తున్నాయి. ఖలీఫాగా తనను ప్రకటించుకున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రావల్పిండిలోని బంకర్లో తలదాచుకున్నట్లు సమాచారం. 4 రోజులుగా అసీం మునీర్ వాయిస్ మూగబోయింది. విదేశాలకు పారిపోయినట్లు కొందరు అంటున్నారు. ఇదే విషయం గురించి మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ రాజు లైవ్ లో అందిస్తారు. చెప్పండి రాజు. రైట్ దుర్గా, మొత్తానికి పాకిస్తాన్కి సంబంధించి ఉగ్రవాదులు ఎప్పుడైతే పెహల్గాం మీద అటాక్ చేశారో అటాక్ చేసినటువంటి మరుసటి రోజు నుంచి కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవరైతే అసీం మునీర్ ఉన్నారో ఆయన రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చాలా చేశాడు. పాకిస్తాన్ తలుచుకుంటే ఇండియా మీదకి యుద్ధానికి వస్తాం అది ఇది అని చెప్పేసి రకరకాలైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. అంతకుముందు దాదాపుగా కూడా అంటే 5 రోజుల ముందు జరిగినటువంటి ఒక సమావేశంలో కూడా ఈ ఉగ్రదాడులు రెచ్చగొట్టే విధంగా ఉగ్రదాడులు జరగబోతున్నాయి, తనకు అన్నీ తెలుసు అనే విధంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యల తర్వాత 5 రోజులకి పెహల్గాం దాడి జరిగింది. దీంతో పాకిస్తాన్ హస్తం ఉందని స్పష్టంగా తెలిసింది. అయితే ఎప్పుడైతే పెహల్గాం దాడి జరిగిందో అప్పుడు పాకిస్తాన్ హస్తం ఉందని తెలిసిందో వెంటనే భారత్ చర్యలకు ఉపక్రమించింది. సైనిక చర్య మినహా మిగిలిన అన్ని చర్యలు కూడా తీసుకుంటూ ముందుకు పోతున్న పరిస్థితి. సింధు నదీ జలాలకు సంబంధించి అలాగే ఇటీవల డిజిటల్కి సంబంధించి ప్లాట్ఫామ్స్ రద్దు చేయడం కావచ్చు. సో ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్, దౌత్యపరమైన సంబంధాలు కూడా తెంచేసుకున్న సిచ్యువేషన్. అయితే దీని అంతటి కూడా కారణం అసీం మునీర్ అనేసి గుర్తించినటువంటి పాకిస్తాన్ పౌరులు కూడా దీని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ అలాగే పాక్ మధ్య ఉన్నటువంటి ప్రజల మధ్య ఉన్నటువంటి సయోధ్యం చెడగొట్టే విధంగా ఇలాంటి అసీం మునీర్ లాంటి వాళ్ళు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏదైతే ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే విధంగా అలాగే ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి పోస్టర్స్ కూడా వెలిసినటువంటి పరిస్థితి. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే ఇటీవల అంటే 3 రోజుల క్రితం కాకుల్ ఏదైతే కాకుల్ అనేటువంటి ప్రాంతం ఉంది అక్కడ పాకిస్తాన్కి సంబంధించినటువంటి మిలిటరీ అకాడమీకి సంబంధించినటువంటి 121వ పాసింగ్ అవుట్ పేరేడ్ జరిగింది. దీనికి పాక్ ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి అసీం మునీర్ కనిపించలేదు ఈ కార్యక్రమంలో. కేవలం ప్రధానమంత్రి మాత్రమే ఆ కార్యక్రమానికి హాజరైనటువంటి పరిస్థితి. అయితే దాదాపు నిన్న రాత్రి పాకిస్తాన్ కాలమానం ప్రకారం అక్కడ ఉన్నటువంటి పిఎంఓ ఒక ట్వీట్ చేశాడు. ట్వీట్లో అసీం మునీర్ కూడా ఆ కార్యక్రమం ఉన్నట్టు ఒక దూరంగా ఉన్నటువంటి ఒక గ్రూప్ ఫోటోను కూడా అంటే కనిపించకుండా ఉండేటటువంటి ఒక గ్రూప్ ఫోటోను కూడా అందులో పోస్ట్ చేసిన పరిస్థితి. సో ఆ గ్రూప్ ఫోటోలో ఎక్కడ కూడా అసీం మునీర్ లేడు. అయితే దీన్ని బట్టి చూస్తుంది ఏంటంటే స్థానికంగా కూడా అసీం మునీర్ మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉండడం, అంతేకాకుండా భారత్ని రెచ్చగొట్టే విధంగా చేయడం, భారత్ ఈరోజు తీసుకున్నటువంటి చర్యలు అన్నిటికీ కూడా అసీం మునీరే కారణం అనేటటువంటి ఆందోళన వ్యక్తమవుతుండడం, అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి పాకిస్తాన్లో కూడా వివిధ రకాలైనటువంటి డిమాండ్స్ వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో అసీం మునీర్ పారిపోయాడు. అంతేకాకుండా రావల్పిండి అంటే ఆయన సొంతూరు రావల్పిండి అలాగే ఆర్మీ చీఫ్కు సంబంధించి ఉండేటటువంటి అధికారిక నివాసం కూడా పాకిస్తాన్లో రావల్పిండిలో ఉంటుంది. సో రావల్పిండిలో ఉన్నటువంటి ఒక బంకర్లో దాక్కున్నారు అని చెప్పేసి కొంతమంది చెబుతూ ఉంటే 3 రోజుల ముందే ఆయన తన ఫ్యామిలీని దేశం దాటించేశారు, విదేశాలకు పంపించేశారు, ఈయన కూడా విదేశాలకు పారిపోయారనేటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. అయితే ఇవన్నీ కూడా బయటికి రాకుండా ఉండేందుకు పాకిస్తాన్ పిఎంఓ ఒక ట్వీట్ చేసింది. అందులో ఆయన అక్కడే ఉన్నట్టు ఆ కార్యక్రమం హాజరైనట్టు ఒక మాయ చేసేటటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే భారత్కు భయపడి ఆ దేశానికి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ పారిపోయాడు, ఆయన కనిపించడం లేదు. 3 రోజులుగా ఆయన వాయిస్ ఎక్కడా వినిపించట్లేదు, ఆయన ఫోటో కానీ వీడియోలు కానీ ఎక్కడ కూడా రావడం లేదు. మరోపక్క పాకిస్తాన్ ఈరోజు ఈ దుస్థితికి కారణం అతనే అనేటటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అంతేకాకుండా అతని మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రోజు కాదు, గతంలో కూడా ఐఎస్ఐఎస్ఐకి సంబంధించినటువంటి అనేక మంది తీవ్రవాదులను ప్రోత్సహించినట్టు, అంతేకాకుండా ఆయన గత చరిత్ర కూడా ఉగ్రవాదంతో అనుబంధం ఉన్నటువంటి చరిత్ర అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న
ఉన్నటువంటి పరిస్థితి. అయితే భారత్తో పెట్టుకోవడంతో ఈరోజు ఆ దేశ ఆర్మీ చీఫ్ పారిపోవాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. సో పాకిస్తాన్ భారత్కి కాళ్ళబేరానికి రావడమే కాకుండా ప్రధాని నరేంద్ర మోడీకి భయపడి, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి భయపడి ఈరోజు తోకముడుచుకున్నటువంటి పరిస్థితి. సో ఆసిఫ్ మునీర్ కూడా అదే పరిస్థితి, ఇప్పుడు ఆయన కూడా పారిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తే ఆసిఫ్ మునీర్ ఎక్కడ కూడా లేడు, ఆయన పారిపోయాడు. పాకిస్తాన్ ముందు బీరాలు పలికింది, మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది, భారత్ని ఏదో చేసేస్తామని చెప్పింది, మోడీ శ్వాసను ఆపేస్తామని చెప్పింది, అలాగే అణుబాంబులు వేస్తామని చెప్పేసి హెచ్చరించారు. మరోపక్క పాకిస్తాన్ కాలువలో రక్తం పారిస్తామని చెప్పేశారు. సో ఇలా రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేశారు. చివరికి తోక ముడిచి మోకరిల్లినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా అయితే ఆర్మీ చీఫ్ జాడ ఎక్కడ అనేటటువంటి అంశాన్ని పాకిస్తాన్ ప్రజలు కూడా చాలా వ్యంగ్యంగా, అంటే కొన్ని మీమ్స్ కూడా తయారు చేసి రిలీజ్ చేస్తున్నారు అతనికి సంబంధించి. సో ఆ స్థాయిలో అతనికి ఉన్నటువంటి ఏదైతే చెడు ప్రభావం ఉందో, అంతేకాకుండా అతనికి ఉన్నటువంటి గత చరిత్ర ఏదైతే ఉందో అదంతా కూడా బయటకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆయన అక్కడ ఒక పనికిరానటువంటి ఒక ఆర్మీ అధికారిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా పోస్టర్స్ కూడా వేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్. అయితే రాజు, మరి ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఒకవేళ లేనట్లయితే మరి పాకిస్తాన్ ఆర్మీకి దిశానిర్దేశం ఎవరు చేస్తున్నారు? మరి ఏమైనా చేయాలి అంటే ఖచ్చితంగా ఒక గైడ్ లైన్స్ ఉండాలి కదా. ఏం చేసే పరిస్థితి లేదు దుర్గ అక్కడ. ఎందుకంటే ప్రస్తుతం చూస్తే అక్కడ ఏదైతే పాక్కు సంబంధించి వాస్తవాధీన రేఖ ఏదైతే ఉందో దానికి సమీపంలో చిన్న చిన్న వెపన్స్ తీసుకొచ్చి వాళ్ళు చిన్న చిన్న ఫైరింగ్లు చేస్తున్నారే తప్ప అక్కడ సైన్యం దాదాపు కూడా నాశనం అయిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం దాదాపుగా 120 మంది వరకు కూడా, దాదాపు 250 మంది వరకు కూడా ఆర్మీ అధికారులు రాజీనామాలు చేశారు పాకిస్తాన్లో. అలాగే ఒక 1250 మంది వరకు ఆర్మీకి సంబంధించినటువంటి సైనికులు రాజీనామాలు చేశారు. అందరూ కూడా పారిపోతున్నారు, సైన్యం వదిలేసి పారిపోతున్నారు. ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఒత్తిడి, మరోపక్క ఇక్కడ యుద్ధం వస్తే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సైనిక పరిస్థితి తెలుసు. సో ఎలాగో యుద్ధం చేస్తే చచ్చిపోతామని చెప్పి అర్థమైపోయింది. సో అలాంటప్పుడు ఎవరి కోసం మేము ఎందుకు చేయాలి, అందుకని మేము రాజీనామా చేస్తే పోతుందనే ఉద్దేశంతో అందరూ కూడా రాజీనామా చేసి పారిపోతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఇక ఈయన బంకర్లో దాక్కున్నాడు అని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం పాక్ ప్రధాని ఏమో కాలబేరానికి వచ్చారు. ఖచ్చితంగా మమ్మల్ని క్షమించండి, ఈ కార్యక్రమం ఏదైతే జరిగిందో దాని మీద జరిగేటటువంటి సమగ్ర దర్యాప్తుకి మేము సహకరిస్తామని చెప్పేసి ఆయన కాలబేరానికి వచ్చినటువంటి పరిస్థితి. అయితే మొన్నటి వరకు కూడా కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఉప ప్రధానమంత్రి కావచ్చు, రైల్వే శాఖ మంత్రి కావచ్చు, వీళ్ళంతా కూడా రకరకాల మాటలు మాట్లాడారు. మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, అవి ప్రయోగిస్తాం, అది ఇదని మాట్లాడారు. ఇప్పుడు తోక ముడుచుకున్నటువంటి సిచ్యువేషన్. ఇవాళ ఉదయం నుంచి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్. సో ఆసిఫ్ మునీర్ పారిపోయినటువంటి నేపథ్యంలో, ఆయన బంకర్లో దాక్కున్నటువంటి నేపథ్యంలో కేవలం ప్రధాని, అక్కడ ఉన్నటువంటి ఆ దేశ ప్రధాని మాత్రమే ప్రస్తుతానికి ఈ అంశానికి సంబంధించి ఎక్కువగా స్పందిస్తున్నారు. అంతేకాకుండా మాకు యుద్ధం వద్దు మహాప్రభు, మాకు నీళ్ళు ఇవ్వండి ఫస్ట్, తర్వాత మీరు ఏం చెప్తే చేస్తాం అనేటటువంటి కాలబేరానికి వచ్చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ రాజు.